దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 26వ వచనం. ప్రతి ఒక్కరం పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దామండి. ఎవ్వరు మూసిపెట్టం, అక్కడ అందరు తెరవాలి. 33వ అధ్యాయము 26వ వచనం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 26వ వచనం. ఈ శూరును నిన్ను పోలిన వాడు ఎవరునూ లేరు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడవై వచ్చెను. మహోన్నతుడైన మేఘానువరుడగును. ఎక్కడి వారు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడి నాతో మైక్ చదువుతున్నారు ప్రతి ఒక్కరితో, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరే సూటిగా తేటగా మాట్లాడమనుకోవచ్చు. ఏసీ అతి పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 26వ వచనం. యెషూరును దేవుని పోలిన వాడు ఎవరునూ లేడు. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చెను. మహోన్నతుడైన మేఘాహరుడను అగును. చాలా మందరు తలలు పైకెత్తి నా వైపు చూడండి. ఆయన నీకు సహాయము చేయడానికి ఎలా వస్తున్నాడు? ఆకాశం వాహనుడై ఎలా వస్తున్నాడంట? ఆకాశం వాహనుడై. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆకాశములో నుంచి వచ్చే వరకు వెయిట్ చేస్తామా? ఎందుకు వెయిట్ చేయగలగాలి? ఎందుకంటే పక్కింటి బాబాయ్ 10,000 ఇస్తానన్నాడు. వెయిట్ చేస్తామా? ఖచ్చితంగా ఇచ్చేస్తాం. పక్కింటి పిన్ని గారు 5,000 ఇస్తానంటుంది. వెయిట్ చేస్తామా? ఖచ్చితంగా. పక్కనామేగా, ఖచ్చితంగా ఇచ్చేస్తుంది అనుకుంటా. అమ్మా నాకు ఆపదగా ఉందమ్మా, కాస్త డోక్రా కట్టుకోలేకపోతున్నానమ్మా, నాకు కావాలమ్మా, ఒక్క 3,400 ఇవ్వమ్మా, డోక్రాకి సరిపోతాయి అంటే అమ్మ ఏం ఫోన్ చేసింది కానీ అకౌంట్లో పంపించేసా చూసుకో అంటాం. వాళ్ళు సహాయం చేస్తారని వీళ్ళు సహాయం చేస్తారు, బాంబర్ది సహాయం చేస్తారు, బావ సహాయం చేస్తారని వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తామని ఏం చేస్తున్నాం? ఎదురు చూస్తున్నాం. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనుషుల సహాయము వ్యర్థము. నా దేవుడు చెప్తున్నాడు ఏమని? మనుషుల సహాయము వ్యర్థము. ఇంతవరకు వాళ్ళు వీళ్ళు సహాయం చేస్తారని చెప్పేసి ఎదురు చూసామేమో. నా కుటుంబ సభ్యులు నన్ను ఆదుకుంటారని ఎదురు చూసావేమో. ఒకరికి చేయి చాపకుండా అందరూ నాకు సహాయం చేస్తారని ఎదురు చూసావేమో. నా దేవుడు అంటున్నాడు, నువ్వు ఆశ పెట్టుకున్నావే, ఆ మనిషి నీకు సహాయము చేసిన వ్యర్థమే. మనుషుల సహాయం వ్యర్థమని గ్రహించు. ఇంతవరకు ఆదుకున్నవాడు ఇక ముందు ఆదుకోలేడా? ఇంతవరకు డోక్రాలు కట్టించిన వాడు ఇక ముందు డోక్రాలు కట్టించలేడా? ఇంతవరకు లోన్లు కట్టించాడే, సంవత్సరం అంతా బిడ్డల ఫీజులు కట్టించాడే. ఇప్పుడు సంవత్సరం వచ్చింది, స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి, కాలేజీలు ఓపెన్ అయిపోతున్నాయి. ఇక ముందు కట్టించలేడా? ఇక ముందు ఆదుకోలేడా? ఇంత ముందు ఆదుకున్న దేవుడు ఇక ముందు కూడా ఆదుకుంటాడు. ఎందుకో తెలుసా? నా దేవుడు ఎబినేజర్ అనగా సహాయపు రాయి. నీకు సహాయం చేసేవాడు ఎవరన్నా ఉన్నారంటే ఆయన మాత్రమే. ఎందుకు సహాయం చేస్తాడు తెలుసా? ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్న. మరొకసారి చెప్దామా? ఎబినేజరే
ఇంతవరకు నన్ను ఆదుకున్నావే అయ్యా, ఇంతవరకు నన్ను ఆదుకున్నావే. ఇంతవరకు ఆదుకున్నవాడు ఇక ముందు ఆదుకోనిడా? ఇంతవరకు సహాయం చేసిన వాడు ఇక ముందు చేయలేడా? ఎందుకు చేస్తాడు? ఎందుకు సహాయం చేస్తాడు? ఎందుకంటే ఆయన ఒక ఎబినేజర్, ఒక సహాయపు రాయి. ఆయన మనకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు. మనుషులు సహాయం వ్యర్థమంటున్నారు. మరి ఇంతవరకు వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారు, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడ్డాం. అసలు దేవుడు సహాయం చేస్తారంటున్నాడు. ఏ విధంగా సహాయం చేస్తాడు? దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడు? అందరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది దేవుడు సహాయం కోరటానికి వచ్చారు? చేతులు ఎత్తండి. మనుషులు సహాయం కోరే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు దించండి. మనుషులు సహాయం నేను కోరుతున్నారు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నిజంగా ఎవ్వరు కోరట్లేదా మనుషుల సహాయం? మనుషుల సహాయం ఎవ్వరు కోరట్లేదా? కోరుతున్నారా? కోరట్లేదా? ప్రసంగంలోనే ఉంది. చూద్దామా? చూడండి దేవుడు ఏ విషయంలో సహాయం చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మనకు అసలు ఏ విషయంలో సహాయం చేస్తాడు, ఎప్పుడెప్పుడు సహాయం చేస్తాడు, ఎలా ఎలా సహాయం చేస్తాడు? సహాయం కోసం వచ్చాం. ఆయన ఏం చెప్తున్నాడు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కనుక మనకు కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు అనేకులు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరెదము. గనుక మనము కనికరింపబడి, మనం ఎప్పుడు కనికరింపబడతాం? మనము ఎప్పుడు కనికరింపబడతాం? మనం ఎప్పుడు కనికరింపబడతామండి? ఎప్పుడు కనికరింపబడతామంటే దేవుడు యందు మనం ఈ పాడు జీవితం, ఇది నాకు అక్కర్లేని బ్రతుకు, నాకు ఇది అనవసరం అని అనుకొని అసహించి చీదరించుకొని ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో దేవుడి సన్నిధిలో కప్పుకోకుండా విడిచిపెడతామో, దేవుడి సన్నిధిలో సరెండర్ అయిపోతామో, దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటామో, అప్పుడే దేవుడి యందు నువ్వు కనికరింపబడతావు. ఈ రోజున మనుషుల యందు నువ్వు కనికరింపబడ్డావేమో. ఎవరు నీ కృప చూపించలేదేమో, ఎవరు నీ పరిస్థితి అని అంటున్నారేమో, నీవు ఎప్పుడు ఇలానే నీ జీవితం అంటున్నారేమో, ఎప్పుడు నీ తలలో ఇంతే అంటున్నారేమో, నీ తలరాత మారదని బాధపడి మాకు సహోదరి, ఈరోజు నువ్వు మనుషులు ఎందుకు కనికరింపబడకపోయినా నా దేవుడు నిన్ను కరుణిస్తానంటున్నాడు, ఆయన కృప చూపిస్తానంటున్నాడు, ఆయన నిన్ను కరుణిస్తానంటున్నాడు. ఎప్పుడు నువ్వు ఎలా కనికరింపబడతావు? దేవుడి సన్నిధిలో ఎలా కనికరింపబడతావు? విడిచిపెట్టినప్పుడు, దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు, బ్రతుకున్నది కాదు, నాకు అక్కర్లేదు పాపిష్టి జీవితం అని నువ్వు ఎప్పుడైతే నీ హృదయపూర్వకంగా ఒప్పుకుంటావో దేవుడు నిన్నప్పుడు కరుణిస్తాడు. అప్పుడు నువ్వు దేవుడి సన్నిధిలో కనికరింపబడతావు. ఇంతవరకు కనికరింపబడలేదేమో, ఇంతవరకు దేవుడి సన్నిధిలో అయ్యా నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా, ఒప్పుకున్నానయ్యా పాపాలన్నీ అని దేవుడి సన్నిధిలో విడిచిపెడుతున్నాం. కానీ ఇష్టారాజ్యంగా కనపడేసరికి పాపము చేసేస్తున్నాం. ఎందుకు చేసేస్తున్నారు? ఒక 5 నిమిషాల సుఖము కోసం, ఒక 5 నిమిషాల సుఖము కోసం అక్కర్లేదనుకున్నామా చాటింగ్, కానీ కనపడినగానే చాటింగ్ చేసేస్తున్నాం. అక్కర్లేదనుకున్నా ఫోన్ కాల్, ఫోన్ వచ్చినగానే మాట్లాడిపోతున్నాం. అక్కర్లేదనుకున్న వాళ్ళతో సహవాసం, కనపడినగానే సహవాసం మొదలు పెడుతున్నాం. ఈరోజు నువ్వు దేవుడి సన్నిధిలో ఒప్పుకుంది ఎప్పుడు? దేవుడి సన్నిధిలో విడిచిపెట్టింది ఎక్కడ? నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మారు మనసు రావట్లా. ఈరోజు నిజమైన మారు మనసు రావట్లా, మనకి నిజమైన పశ్చాత్తాపం రావట్లా. యేసయ్యా నన్ను క్షమించయ్యా అంటున్నాం. యేసయ్యా ఈ యొక్క విషయంలో నన్ను మరలా క్షమించయ్యా అంటున్నాం. ఎందాక దేవుడు చూస్తున్నాడు? ఎందాక ఆయన మనం చూచేవాడు.
నువ్వు పడుకోవడం చూస్తున్నాడు, నువ్వు కూర్చోవడం చూస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నా చూస్తున్నాడు, ఎవరితో మీటింగ్ చేస్తున్నావు, ఎవరితో డేటింగ్ చేస్తున్నావు, చాటింగ్ చేస్తున్నావు, ప్రతిదీ చూస్తున్న దేవుడు అంటున్నాడు. ఈ రోజున కరికరింపబడే ఉద్దేశం లేదా? ఆయన సన్నిధిలో విడిచిపెట్టే ఉద్దేశం నీకు లేదా? నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మారు మనసు రావట్లా మనకి. ఇంకెప్పుడు నువ్వు కనికరించబడేది? నువ్వు ఇంకెప్పుడు కనికరించబడేది? దేవుడి సన్నిధి ఎప్పుడు సరెండర్ అయ్యేది? ఎవరండి? ఎవరైనా రాజుగారు, ఆయన కింద ఎంతమంది ఉంటారండి? ఆయన కింద ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు. మరి ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? ఎవరు వచ్చారు? దేవుడు చెప్పాడు. ఎవరిని పంపారు? పాస్టర్ గారు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేది. ఎవరిని పంపారు పాస్టర్ గారు దావీదు దగ్గరికి? నాతాను ప్రవక్తను పంపారు. నాతాను ప్రవక్త పాస్టర్ సేవకుడిని కూడా చంపే హక్కు ఎవరికి ఉంది? కానీ ఏం చేశాడు? ప్రవక్త చెప్పిన మాటకి తీసుకున్నాడు. అమ్మో, నా దేవుడు అంతా చూశాడు, నేను చేసిన భాగవతం అంతా బయట పెట్టాడు సేవకుడు ద్వారా, నేను ఒప్పుకుంటున్నా. దేవుడు సన్నిధిలో సరెండర్ అయిపోయాడు. అంతేకాని సేవకుని అత్తమార్చలా, సేవకుని ఇబ్బంది పెట్టలా. దేవుడి మాటను తీసుకున్నాడు, ఒప్పుకున్నాడు. దేవుడి సన్నిధిలో కనికరింపబడ్డాడు దేవుడు. ఈరోజు మనం కనికరింపబడట్లా, దేవుడి సన్నిధి ఒప్పుకోలేకపోతున్నాం. దేవుడి సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే నిజమైన పశ్చాత్తాపం కలిగి, నిజమైన మారు మనసు కలిగి ఒప్పుకుంటావో నువ్వు దేవుడి సన్నిధి అప్పుడు కనికరింపబడతావు. నువ్వు కనికరింపబడితే దేవుడు ఏం చేస్తాడంటున్నాడు ఇప్పుడు చూడు. ఇంకా సమయోచితమైన, చాలమ్మా, సమయోచితమైన సహాయం అంటే ఏంటి? త్వరగా చెప్పని ముందుకెళ్ళిపోదాం. సమయోచితమైన సహాయం అంటే సమయానికి అనుకూలంగా చేసే సహాయమే సమయోచితమైన సహాయం. మనుషులు చేస్తారా? చెప్పండి, మనుషులు చేయగలుగుతారా? సమయానికి ఇప్పుడు నీకు ఒక 5,000 కావాలి, సమయానికి తెచ్చిచ్చేస్తారా? చెప్పిన మాట ప్రకారం 5 రూపాయలు కాదులేండి, 5,000 కాదులే కానీ ఒక 1,000 రూపాయలే తక్కువైంది. దేనికి? 1,000 రూపాయలే తక్కువైంది డోక్రాకి. కరెక్ట్గా 3,000 ఉంది, 4,000 డోక్రా, 1,000 రూపాయలే తక్కువైంది. అప్పుడు మనకి ఎలా ఉంటుంది? బాధ కలిగిద్ది, భయం కలిగిద్ది. ఎందుకు కలిగిద్ది భయం? నలుగురితో పని, మనదైతే ఎగ్గొట్టేయచ్చు ఎవరికన్నా. నలుగురితో పని, మాట పడాలి, తిట్లు తినాలి. ఎందుకు తీసుకున్నావమ్మా అని లోన్లు అంటారు. ఎలా కడతామని తీసుకున్నావమ్మా అంటారు. దేనికి? ఒక 1,000 రూపాయలకి ఎన్ని మాటలు వస్తున్నాయో చూడండి. అలాంటి టైంలో ఒక అతన్ని అడిగావు, 1,000 రూపాయలు కావాలమ్మా అని. ఒక 1,000 రూపాయలే. అలాంటి పరిస్థితిలో 1,000 రూపాయలు ఇవ్వకుండా వాడు ఎగ్గొట్టాడనుకో, నీ పరిస్థితి ఎలా ఉంటుంది? చెప్పండి, నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆందోళనగా మారింది. అలానే సేవకుడి పరిస్థితి కూడా ఒకరోజు అలానే అయింది. మొన్న ఎంతమంది వచ్చారు ఆశీర్వాదకుడికి? అందరూ వచ్చారా? ఆశీర్వాదకుడికి ఆ రోజు కరెక్ట్గా సాయంత్రం 7 అయింది. 7:30కి ప్రార్థన స్టార్ట్. పాస్టర్ గారు స్నానం చేయడానికి వచ్చారు. వచ్చినప్పుడు కూడా అకౌంట్స్లో ఏమీ లేవు, చేతిలో ఏమీ లేవు. ప్రార్థన అయిపోయిన వెంటనే సేవకులకి ఇవ్వాలి, మోగిచ్చే వాళ్ళకి ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి ఇచ్చేయాలి. ఏమీ లేవని మూలను కూర్చోలా, ప్రార్థన ఆపేలా. విశ్వాసం, నా దేవుడు ఎలా అయినా పంపిస్తాడు, నా దేవుడు నాకు ఎలా అయినా సహాయం చేస్తాడు, నా పట్ల ఏదైనా చేయగలవాడు ఆయన ఉండగా నేను ఎందుకు భయపడాలి? నా పట్ల తారుమారు చేస్తాడు, ఏదైనా ఆయన చేయగలడు. ఒక్క క్షణము చాలు. ఆ క్షణములో భయం కలిగింది నాకు, పాస్టర్ గారికి, మా అమ్మకి, మా అన్నయ్యకి. అడుగుతున్నాం, ఫోన్లు చెక్ చేస్తున్నాం, ఏమీ లేవు. కానీ ప్రార్థన అయిపోయింది. మంచి వాక్యం. ప్రార్థన అయిపోయాక పాస్టర్ గారు జేబులోంచి తీసి చట సేవకులకి ఇస్తుంటే ఎంత సంతోషం వేస్తుంది. అక్కడ ఏమీ లేవు, కానీ సమయోచితమైన సహాయం నా దేవుడు పాస్టర్ గారికి చేశాడు. సమయానికి దేవుడు అందించాడు. సమయానికి ఎవరికి చేయి చాపకుండా చేశాడు. అది దేవుడు చేసిన కార్యం. ఈరోజు నీ పట్ల చేయలేడా?
ఆయన సహాయం చేస్తానంటున్నాడు కదా, ఎలా సహాయం చేస్తాడంటే సమయోచితముగా సహాయం చేస్తాడు. మొదటిగా సమయానికి దేవుడు అన్నీ అందించేవాడు. ఒకరికి చేయి చెప్పే పరిస్థితి, ఒకరి దగ్గర తలదించుకునే పరిస్థితి ఎప్పుడు నీకు తీసుకురాడు. ఆ రోజున ఏమీ లేవు, సేవకులకు కూడా వట్టి చేతులతో పంపిస్తే ఎందుకు పెట్టావయ్యా అంటారా అనరా? ఖచ్చితంగా అనేవాళ్ళు. కానీ తలదించుకునే పరిస్థితి ఇచ్చాడా? మాట పడనిచ్చాడా? సమయానికి అందించాడు, సమయోచితమైన సహాయం చేశాడు. ఆయన మా పట్ల ఉన్నాడని నిరూపించాడు. ఈ రోజున నీకు అందించలేడా? సమయానికి సహాయం చేయలేడా? పాస్టర్ గారికి చేసిన సమయోచితమైన సహాయం నీ పట్ల చేయలేడా నేను అడుగుతున్నా. ఈ రోజున చేయలేడా? సమయానికి అందించిన దేవుడు నీకు సమయానికి అందించలేడా? నీకు ఏది కావాలంటే నీ పట్ల అది చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఈ రోజున మనుషుల సహాయం ఇంకా ఆపేసి, వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారు, వాళ్ళు నన్ను ఆదరిస్తారు, వీళ్ళు నన్ను ఆదరిస్తారు, పుట్టింటోళ్ళు ఆదరిస్తారు, నా భర్తకు 1,00,000 రూపాయల జాబు, ఏమి లాభం? సమయానికి ఇస్తాడా? ఇవ్వలేడు. కానీ ఈ రోజున సమయానికి సమయోచితమైన సహాయం చేసేవారు ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచంలో నేను ప్రకటిస్తున్న యేసయ్య మాత్రమే నీకు సహాయం చేయగలడు. ఆయన మాత్రమే నేను ఆదుకొనగలడు. ఎందుకంటే ఎబినేజరీ ఇంతవరకు ఆదుకున్నావే. చెప్దామా? ఇక్కడ చేసి చెప్పండి. ఇంతవరకు నన్ను ఆదుకున్నావే, ఇక ముందు కూడా ఆదుకుంటావే. ఇక ముందు కూడా ఆదుకోలేడా? భయం, టెన్షన్, దిగులు, చింత ఎలా జరిగిద్దో. నెల వచ్చేసింది, 5వ తారీఖు వచ్చేసింది. డోక్రాలు ఎలా కట్టాలి? లోన్లు ఎలా కట్టాలి? పిల్లల్ని ఎలా చదివియాలి? ఏంది నా పరిస్థితి? ఇంట్లో జరగడానికి కష్టంగా ఉంది. ఇన్ని రోజులు ఎండాకాలం అంతా కష్టపడితే డబ్బులు వచ్చేసినాయి. ఆ డబ్బులంతా కాస్త అప్పులోకి కట్టేశా. ఇప్పుడు తినడానికి కూడా లేదే నా బిడ్డలకి. నేను ఏందయ్యా నా పరిస్థితి? ఏందయ్యా పరిస్థితి అని చేతులు చాపమాకు సహోదరి. ఏందయ్యా పరిస్థితి అని రోడ్ల మీద దగ్గరికి చేతులు చాపమాకు. నా దేవుడు నీ పట్ల సమయోచితమైన సహాయము చేయబోతున్నాడు. ఏ విధంగా? సమయానికి నీకు ఇది కావాలంటే ఇది ఇచ్చేవాడు. సమయానికి అది కావాలయ్యా అని జోగాడు దేవుడి సన్నిధిలో కన్నీరు కాచి నీకు సమయానికే దేవుడు అందిస్తాడు. సమయానికే దేవుడు అందిస్తాడు. ఈ రోజున ఎంత? 6వ తారీఖు. మీకే కాదండి, మాకు కూడా డోక్రాలు ఉన్నాయి. 2 ఉన్నాయి. గుంటూరులో ఉంది, ఇక్కడ ఉంది. గుంటూరులో 10వ తారీఖు అనుకోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం కట్టేయాలి. మా చిన్న అసలు ఊరుకోదు, ఒకేసారి అడిగేస్తుంది. ఎక్కడి నుంచి వస్తాయి? రాత్రి కూడా లేవు. దేవుడు తారుమారు చేసి ఇచ్చేసాం. సమయానికి చేశాడు సహాయం. సమయానికి సిగ్గుపరిచినట్లా, ఎక్కడ చేయి చాపుకొనివట్లా. నీకు చేయలేడా? ఈరోజు నీకు చేయలేడా? సమయానికి సహాయం చేసేవాళ్ళు ఉన్నారా? లేరు. కానీ సమయానికి సహాయం చేసేవాడు ఉన్నాడు. అది నువ్వు గ్రహించు. అడుగుతున్నావుగా, నాకు సహాయం చెయ్యయ్యా, సహాయం చెయ్యని. ఎలా చేస్తాడు? ఎటువంటి సహాయం నీకు చేస్తాడంటే సమయానికి సహాయం చేస్తాడన్నాడు. ఆ సమయానికి సహాయం చేసేది ఏంటంటే సమయోచితమైన సహాయం ద్వారా నేను ఆదుకుంటానంటున్నాడు. నువ్వు ఆధారపడు మాకు, మనుషుల మీద వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారని ఆధారపడు మాకు. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. దేవుడికి నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది. నేను ఎవరి దగ్గర చేయి చాపనివ్వడు. అది వాగ్దానం. ఈ రోజున ఎవరి దగ్గర నేను చేయి చాపనివ్వడు, ఎవరి దగ్గర నిందల పాలు చేయడు. నీకు సమయానికి ఇంత కావాలని అడుగు, 2 చేతులు చాచి. సమయానికి నువ్వు ఇంత అడుగుతా అంతే ఇచ్చేస్తాడు. అంతేకాని నాకు ఒక 1000 రూపాయలు కావాలి, ఖచ్చితంగా మరలా వచ్చి నెలకల్లా నీకు ఆ 1000 రూపాయలు ఇచ్చేస్తానని ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఎట్టిస్తామంటారు, ఎలా తెచ్చిస్తామంటారు. 1000 రూపాయలే ఇచ్చేస్తాను అంటే ఇచ్చినప్పుడు చూస్తాంలే అంటారు. కానీ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఇస్తావమ్మా, ఎప్పుడు ఇస్తావమ్మా నాకు? మనుషులు అంటారేమో సహోదరి, నా దేవుడు నేను ఎప్పుడు అడగడు. నా దేవుడు నేను ఎప్పుడు ఏమన్నాడు? నా బిడ్డ నా సహాయం కొరకు వచ్చిందని వెని వెంటనే నీ కొరకు నా కొరకు సమయోచితమైన సహాయం చేయడానికి ఎలా వస్తున్నాడు? ఆకాశవాహనుడై వస్తున్నాడు. ఎలా? ఎందుకు? నీకు సమయానికి సహాయం చేయడానికి. 2వ మాట చూద్దామా? కీర్తన గ్రంథము 46వ అధ్యాయం 1వ వచనం.
తెరుద్దామండి. దేవుడు ఆయన మనకి ఎలా ఏ విషయంలో సహాయం చేస్తాడు? దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన నువ్వు చెప్పగలుగుతావా? ఎవరని చెప్పలేం. పొద్దున్నే వచ్చి నేను నీకు సహాయం చేస్తానని ఎవరన్నా డోర్లు కొడతారా? అది దాని మాటకు అర్థం. ఆపత్కాలములో దేవుడు మనకు సహాయం చేస్తారంటున్నాడు. ఆపత్తుల్లో ఉన్నప్పుడు ఎవరు ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ లేరండి. పిల్లల్ని కష్టపడి చదివిస్తున్నారు, 1,00,000 రూపాయలు పెట్టి జాబులు చేస్తున్నారు. అయ్యా నాకు ఈ ఆపద ఉందయ్యా అన్నామనుకో, చూసాములేమ్మా అంటున్నారు పిల్లలు. కానీ ఆపదలో ఆదుకునేవాడు ఎవరన్నా ఉన్నారంటే నేను ప్రకటిస్తున్న యేసయ్య మాత్రమే ఆదుకోగలడు. నీ బంధువులు విడిచిపెట్టారని, భర్త విడిచిపెట్టారని, తల్లిదండ్రులు వెలివేశారని, కుటుంబ సభ్యులు నువ్వు అక్కర్లేదు అంటున్నారని బాధపడు మాకు సహోదరి. ఈ రోజున బాధపడు మాకమ్మా. నా దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆపదల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా నిన్ను ఆదుకొనడానికి నేను రెడీగా ఉన్నానంటున్నాడు. అది ఏ విధంగా నీకు సహాయం చేయబోతున్నాడు? ఆకాశములో నుంచి నీ కొరకు దిగొద్దామంటున్నాడు ఈ రోజున. ఆకాశను వాహుడైన వస్తాడు. ఏ విధంగా చేస్తాడంటే ఆపదలో నీకు సహాయం చేస్తాడు. అప్పులైపోయాం, ఈ అప్పులు ఎలా తీర్చాలో తెలియట్లేదయ్యా, కనీసం దారే అర్థం కావట్లేదయ్యా, నా భర్త ఏమో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఈ అప్పులు ఆమెనే వేశాడు, నేను ఎలా తీర్చాలయ్యా అంటే నువ్వు ఆపదలో ఉన్నావు. తెలుసా ఆయనకి? నీ భర్తకు తెలియకపోవచ్చు నువ్వు ఆపదల్లో ఉన్నావని, నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నీ బిడ్డలకు తెలియకపోవచ్చు నువ్వు ఆపదల్లో ఉన్నావని. నేను కునకక కాపాడుతున్న దేవుడు, కొనుకక నిన్ను చూస్తున్న దేవుడు, నువ్వు ఆపదలో ఉన్నావని తెలిసి నీకోసం ఆకాశంలోంచి దిగి వస్తున్నాడు. ఈరోజు నీకోసం వస్తున్నాడు ఆయన, నీకు సహాయం చేయడానికి. ఎలా? ఆపదల్లో ఉన్న నీకోసం ఎలా, ఎప్పుడు సహాయం చేస్తాడు చూద్దామా? చూడండి ఒకసారి, అదే అధ్యాయంలో 5వ వచనం చూడండి ఒకసారి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున ఎప్పుడు చేస్తాడంట? వినపడట్ల, అందరు చెప్పాలి. అరుణోదయానమున సహాయం చేస్తాడంట. ఎవరినన్నా డబ్బులు అడిగితే కాస్త మధ్యాహ్నం అయినా ఇస్తారేమో, సాయంత్రం 7ంటికైనా కాస్త 10ంటికైనా ఇస్తారేమో, పొద్దున్నే నీకు ఒక 1000 రూపాయలు ఫోన్పే కొడతారా? పొద్దున్నే నీ ఇంటికి ముందుకు వచ్చి ఒక 200 అయినా ఇస్తారా? ఎవరు కైనా అంటున్నాడు, అరుణోదయమునే, నువ్వు లేగవక ముందే నీ కోసం సహాయం సిద్ధపరిచానంటున్నాడు. ఈ రోజున అరుణోదయమునే నీ కొరకు నేను సహాయం సిద్ధపరచాను. బాధపడమాకు, ఏ విషయంలో దిగులు పడమాకు, కన్నీటితో రోదన చేయి మాకు, నేను నీ కొరకు సహాయం సిద్ధపరచా. ఏ విధముగా? అరుణోదయమునే నీ కొరకు నేను సహాయం చేయడానికి ఆకాశవాహుడైన నీ కొరకు వస్తున్నాను. బిడ్డ, నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వెందుకు ఇంకా కన్నీటితో రోదన చేస్తున్నావు? నీ కొరకు నేను ఆయన మన కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో 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 గొప్పది. మనం ఊహించలేము, మన కంటికి కనపడదు, చెవుకు వినపడదు. అంత గొప్ప సహాయం చేయడానికి నీ కొరకు ఆయన వస్తుంటే ఇంకా నువ్వు బాధపడతావు? ఈ రోజుకి కూడా ఇంకా నువ్వు దిగులు చెందుతావా? ఇంకా 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 వాళ్ళు సహాయం చేస్తారని, వీళ్ళు సహాయం చేస్తారని బాధపడు మాకు, వాళ్ళు వీళ్ళ మీద ఆధారపడు మాకు. నా దేవుడు నాకున్నాడు, నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు అని గ్రహించు. ఈరోజు నువ్వు నమ్ముకున్న దేవుడు నేటికి సజీవంగా ఉన్నాడు, గ్రహించు. భర్త విడిచిపెడతాడేమోని, నమ్ముకున్న దేవుడు నేను ఎప్పుడు విడిచిపెట్టాలని గ్రహించు. నీకు సహాయం చేస్తానని ఒక మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా చేస్తాడు. మాట తప్పడానికి ఆయన రాజకీయవేత్త? చెప్పండి. ఒక రాజుగారా? రాజులకు రాజు అయి ఉన్నాడు, ప్రభువుకి ప్రభువు అయి ఉన్నాడు. అలాంటి వాడు నీకు సహాయం చేస్తానమ్మా అరుణోదయమునంటే మాట తప్పుతాడా? నీకు ఒక మాట ఇస్తే తప్పుతాడా? నేను నిన్ను ఆదుకుంటాను, నీ అప్పులు తీర్చేస్తా. నీకు అప్పులు తీరవడానికి సంవత్సరాలు పడతాయేమో కానీ నాకు ఒక్క క్షణము చాలు బిడ్డ. తెలుసా నీకు? ఒక్క క్షణము చాలు. ఇట్లా అనగానే నీ అప్పులు తీరిపోతాయి. ఇంకా నువ్వు కృంగిపోతుంటే నేను చూడలేకపోతున్నా ఈ రోజున.
నువ్వు ఇంకా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నా. ధైర్యముతో ప్రార్థించు. ఈరోజు విశ్వాసముతో అడుగు, నీకు అరుణోదయమునే సహాయం చేస్తానంటున్నాడు. ఈరోజు అరుణోదయమునే నీకు సహాయం చేస్తానంటుంటే ఈ మాటని పక్కన పెట్టి, మొన్న అన్నాడు బాబాయ్ గారు 10,000 ఇస్తాను రా అన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలి ఈ మందిరం ప్రార్థన అయిపోయాక అని పిచ్చి ఆలోచన చేయి మాకు. ఈరోజు వాళ్ళు నీకు సహాయం చేస్తారని చెప్పేసి మందిరం అయిపోయాక వెళ్ళిపోదాం తెచ్చుకుందాం అని ఆలోచన చేయి మాకు. నీకు అరుణోదయన సహాయం చేస్తానన్నాడు. రేపొద్దున కల్లా డోరు కొట్టి సహాయం. రేపు ఉదయ కాలమే నీ సమస్యలను తీరిపోతాయి, ఈ క్షణమే తీరిపోతాయి. ఆయన ఏదైనా నీ పట్ల చేయగలని నమ్ము. ఈరోజు నమ్ము. ఒక సహోదరికి భర్త కోల్పోయింది, భర్తని కోల్పోయింది, బిడ్డున్నాడు. జైపాల్ అంత అబ్బాయి ఉన్నాడు, ఎంత చిన్న పిల్లోడు, అంత వయసు ఉన్నాడు. ఎంత ఉంటుందండి బాధ. ఆదరించే వాళ్ళు లేరు. భర్తని కోల్పోయావు, ప్రేమించి పెళ్లి చేసుకుంది, భర్త లేడు. ప్రేమించి పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు ఇంట్లోకి రానిస్తారా? అస్సలు రానిరు. అత్తమామలు రానిస్తా? ఇంకా అసలు రానిరు. మరి భర్తని కోల్పోయింది, బిడ్డున్నాడు, ఆదరించేవారు లేరు, అప్పులైపోయింది. అర్థం కావట్లా. ఈ భర్తనేటూ కోల్పోయాను, ఈ బిడ్డ కోసమైనా బ్రతుకుదాంలే, ఉన్న ఇల్లైనా వీడే చూసుకుంటాడు, ఇంక వీడే ఇంకా లోకమని బ్రతుకుతుంది సహోదరి, బ్రతుకుతుంది. తన భర్త ఎలా చనిపోయాడంటే అప్పులైపోయి ఎట్లా కూడా సంపాదించి అప్పులన్నీ తీర్చి చనిపోయాడు. అప్పులన్నీ ఎలా తీర్చి చనిపోయాడు? అప్పులైపోయాడు. అప్పులు తీర్చి చనిపోతే ఇంకా బ్రతకొచ్చు కదా? కాదు, అక్కడ మీరు పొరపాటు పడ్డారు. నేను చనిపోతే డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులతో అయినా అప్పులన్నీ తీరిపోతే నా భార్య నా బిడ్డ సుఖంగా అయినా ఉంటారులే. అప్పులు లేకపోతే నేను లేకపోయినా ఏమి? నాకు దుఃఖంతో అనొక మనోవేదనతో చనిపోయాడండి. ఆ విధవరాలు ఎంతో దుఃఖిస్తుంది, ఎంతో బాధపడుతుంది ఆ విషయం తెలిసాక. కానీ ఒక రోజున బాగా ఏడుస్తూ బాగా రోదన చేస్తుంది. ఆ రోజున ఏం జరిగిందంటే, డోర్ వేసుకొని ప్రార్థన చేస్తుంటే ఒక ఆయన పట్ట డోర్లు చేస్తుంది, కొడుతున్నాడు. డోర్లు కొడుతుంటే ఈ టైంలో ఎవరు? మా పిల్లోడు ఇంట్లో ఉండగా డోర్లు కొట్టే వాళ్ళు నా దగ్గరకు వచ్చి, అసలు నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరే, నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరే అని ఆ కాములు వచ్చి డోర్ తీసినగానే ఒక వ్యక్తి ఉన్నాడు. డోర్ తీసినగానే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అంటున్నాడు, అమ్మా నీ భర్త చనిపోయాడే, చనిపోయే ముందు 5 లక్షలు అప్పు చేశాడమ్మా, తీర్చకుండా చనిపోయాడు. ఇప్పుడు బాధ్యత ఎవరిది? భర్త చనిపోతే తీర్చాల్సింది నువ్వేగా తెచ్చేసాయి. 5 లక్షలు తెచ్చి నాకు గట్టు, లేకపోతే ఇల్లంతా నా పేరు రాసాయి. అయ్యా కాళ్ళు పట్టుకుంటానయ్యా, నా భర్త అంతా తీర్చేశాడన్నాడు. ఒక్క కొడుకయ్యా, ఉన్నగానది ఒకే ఒక్క ఇల్లయ్యా, వాడి కోసమే బ్రతుకుతున్నానయ్యా. ఇల్లు కూడా నీకు రాసేస్తే మేము రోడ్డును బ్రతకాలయ్యా, మా జీవితం మేము ఇల్లు కట్టుకోలేము, మా పరిస్థితి ఏందయ్యా అని ఏడుస్తుంది. తన్నాడు కాలుతో. కరెక్ట్గా వారమే నీకు టైం ఇస్తున్నా, 5 లక్షలు తెస్తావా, ఎక్కడైనా ఇల్లు రాసిస్తావా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎంతో దుఃఖిస్తుంది, ఏడుస్తూనే ఉంది. నా భర్త ఏమో తీర్చేశానని చెప్పాడు, ఈయనేమో తీర్చలేదు ఇల్లు అంటున్నాడు, నా బిడ్డను బ్రతుకుతున్నాను, ఏందయ్యా నా పరిస్థితి, ఇంక ఏంది అని కనీసం నోట్లో మాట చెప్పుకోవడానికి కూడా నాకు ఎవరూ లేరు, కనీసం నేనున్నాను అన్న భరోసా ఇచ్చేవాళ్ళు కూడా నాకు ఎవరూ లేరు. ఒక అనాథనయ్యా, ఒక దిక్కులేని దాన్నయ్యా, దిక్కులేని వాడికి నీవే దిక్కన్నావు కదయ్యా, అనాథలు నువ్వే ఆదరిస్తానన్నావు కదేసయ్యా, నువ్వే నా దిక్కు, నీ మీనే ఆధారపడ్డా, నువ్వు ఏం చేసినా నువ్వు నాకు మంచి చేస్తావని నేను నమ్ముతున్నానయ్యా అని కరెక్ట్గా వారం తిరిగి వచ్చే లోపల ఉపవాస ప్రార్థనలో పాల్గొని ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ప్రార్థన చేస్తుంది, సహాయం అందట్లా ప్రార్థిస్తుంది. రోజు వచ్చేసింది, ఆయన డోరు కొట్టే రోజు వచ్చింది, ఆయన ఇంటి ముందుకి అడిగే రోజు వచ్చింది. ప్రార్థన పట్ల రేయింబగులు ప్రార్థన చేస్తుంది.
ఒకటే ప్రార్థన, దిక్కు లేని వారికి నువ్వు దిక్కన్నావు, నువ్వు నాకు సహాయం చేయకపోతే ఎవరు చేస్తారు? తల్లి లేనిది మర్చినా నిన్ను మరవనన్నావుగా యేసయ్యా. భర్త విడిచిపెట్టినా నువ్వు నన్ను విడిచిపెట్టనన్నావుగా యేసయ్యా. ఏందయ్యా నా పరిస్థితి? బిడ్డను పెట్టుకొని బ్రతుకుతున్నానయ్యా. ఒక్కగానొక ఇల్లు, ఒక్కగానొక కుమారు, వాడికనే రాసా. నేనేమైపోయినా పర్లేదు, ఇల్లుంటే వాడు ఎట్టకొట్ట కనీసం ఉండటానికైనా వాడికి చోటు ఉండిద్ది. వాడి ఫ్యూచర్లో వాడు ఇల్లు కట్టుకోలేడయ్యా. ప్లీజ్ ఏసయ్యా, ప్లీజ్ ఏసయ్య అని పాదాలు పట్టుకొని, బైబులే ఆయన పాదాలు అనుకొని వదలట్లా బైబుల్ని. ఏడుస్తానే ఉంది. వచ్చేసింది ఆ రోజు, వచ్చేసింది. పొద్దున్నే అయింది, వచ్చేసింది రోజు. ఆయన వచ్చే టైం అయింది. అప్పట్లో ఏడుపు, అప్పట్లో ఇంకా ప్రార్థన చేస్తుంది. చివరి క్షణములో అయినా నా దేవుడు సహాయం చేస్తాడు అన్న నమ్మకంతో ప్రార్థన చేస్తుంది. చెప్పేయచ్చు. చివరి క్షణములో కూడా విశ్వాసంలో ప్రార్థన చేసేవాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? ఒక్క ప్రశ్న ముందుకు వెళ్ళేటప్పుడు ఎవరన్నా ఉన్నారా? ఎవరూ లేరండి. కానీ ఆ సహోదరి చివరి క్షణములైనా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఎట్లయినా నాకు పంపుతాడు నా దేవుడు. నేను నమ్ముకున్న దేవుడు సహాయం చేసేవాడు, నమ్మదగిన వాడు. నాకు సహాయం చేస్తాడు, సహాయం చెయ్యయ్యా, నువ్వు పంపయ్యా, నీ సహాయం నాకు కావాలి కావాలి కావాలి. బైబిల్ తడిచిపోతుంది, రోదన చేస్తుంది, ఏడుస్తుంది, జోగాడుతుంది. తన కుమారుడు చిన్నపిల్లలతో బయట ఆడుకుంటున్నాడు. ఇంట్లో గబగబా వచ్చేసి పెద్ద పెద్ద కేకలేస్తున్నాడు. అమ్మా 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 అని కేకలేస్తున్నాడు. తన తల్లి, నా బిడ్డ కూడా నన్ను అర్థం చేసుకోవట్లా, నేను ఈ పరిస్థితిలో ఉంటేని ఇంకా ఏడుస్తుంది. కాకట్లా వాడు కేకలు, అమ్మా 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 అని పెద్ద పెద్ద కేకలేస్తున్నాడు. ఇంకా లెగిచింది, ప్రార్థనాపి లెగిచిన వెంటనే తన కుమారుడు ఏం చేస్తున్నాడంటే, చిన్నపిల్లలు మనం చెప్పిన మాట వింటారండి? అస్సలు వినరు. ఏం చేస్తున్నాడు? కుర్చీలు ఎక్కుతున్నాడు, టేబుల్ ఎక్కుతున్నాడు. ఎందుకు ఎక్కుతున్నావురా? ఇవన్నీ ఎందుకు ఎక్కుతున్నావు? పైన సామాన్లు ఎందుకు చేస్తున్నావురంటే, మా ఒక అందమైన సీతాకొక చిలుక మన ఇంట్లోకి వచ్చిందమ్మా, దాన్ని నేను పట్టుకుంటానమ్మా అంటున్నాడు. నేనేమో నీ కోసం ఏడుస్తుంటే నీకు అందమైన సీతాకొక చిలుక కావాల్సి వచ్చిందా అని ఏడ్చుకుంటూ ఆమె ఎతుకుతుంది. దేనికోసం? సీతాకొక చిలుక కోసం వెతుకుతుంది. అన్నీ దించుతున్నాడు, అన్ని టపా కింద పడేస్తున్నాడు. ఇంకా విపరీతానికి ఏం అర్థం కాక తన కుమారుని కొట్టి పంపించేసింది. ఆ సీతాకొక చిలుక ఏం చేసింది? బీర్బాపై నుండి టక్కన వాడి కళ్ళ ముందే వెళ్ళిపోయింది. అయ్యో, సీతాకొక చిలుక వెళ్ళిపోతుంది అని కుమారుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు వచ్చి ఆయన వచ్చేస్తాడు. ఏంది ఆయన రావడం? ఏంది నా పరిస్థితి? ఏంది? రోడ్డును పడాలా ఏసయ్యా, ఇదేనా నాయన నువ్వు చేసేది? ఏడుస్తూ సర్దుకోవాలిగా, ఇల్లు అన్నాక సర్దుకుంటుంది, ఏడుస్తుంది. పట్ట సీతాకొక చిలుక వెళ్ళినప్పుడు పట్ట పై నుంచి అన్నీ కింద పడ్డాయి. ఏం కింద పడ్డాయి? తన భర్త దాచిపెట్టిన నోటు కాగితాలన్నీ కింద పడ్డాయి. తన భర్త రాచుకున్న ఉత్తరాలన్నీ కింద పడ్డాయి. మొత్తం కింద పడ్డాయి. ఏంది? నాకు తెలియకుండా ఇంతకాలం ఇంటి పైన ఎలా ఉన్నాయి, బీరువా పైన మొత్తం తీసింది. తీసేసరికి ఆయన వచ్చేస్తున్నాడు, ఇంట్లోకి వచ్చేస్తున్నాడు. గేటు మోగుతుంది. మొత్తం ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి? గజ వణుకుతూ అన్ని సర్దుకుంటుంది. ఆ టైంలో ఆ వ్యక్తి పేరు సుబ్బారావు. ఆ సుబ్బారావు అనే నోట్ అక్కడ ఉంది. నేను కట్టేశాను, నేను మొత్తం ఇచ్చేశానని కనపడిపోయింది ఆ నోటు. ఏం చేసింది? చెప్పండి, ఏం చేసిందండి? చివరి క్షణం వరకు ఏం చేసింది? విసుకక ప్రార్థించింది. నా దేవుడు నా పట్ల ఏదైనా చేస్తాడని విసుకక ప్రార్థించింది. రాగానే వచ్చేసాడు. గుమ్మం ముందు ఆకుండా డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసి మొత్తం సామాన్లన్నీ పడేస్తున్నాడు. ఏంటి నా భర్త ఇవ్వాలన్నావు 5 లక్షలు, ఇదిగో నోటు, నా భర్త మొత్తం నీకు ఇచ్చేశాడని నా దేవుడు నాకు సహాయం చేశాడయ్యా. నా దేవుడు నాకు సహాయం చేశాడు. నేను నమ్ముకున్నవాడు నమ్మదగిన వాడు. ఎటువంటి పరిస్థితిలో చేశాడు? అరుణోదయమున ఆమెకు సహాయం చేశాడు. అరుణోదయమున దేవుడు సహాయం చేస్తాడంటే ఆమె గొప్ప సాక్షి.
ఆమె గొప్ప సాక్షి. రోజున అరుణోదయమున సహాయం చేయడానికి ఆయన ఆకాశములో నుంచి చీతాకొక చిలుకను పంపి సహాయం పంపాడు. నీకు సహాయం చేయలేడా? నిన్ను ఆదుకొనలేడా? ఆహారం కోసం అల్లాడిపోతున్న ఏలియాని రాజుగారు భోజనం కాకుల ద్వారా పంపి పోషించిన దేవుడు నీకు సహాయం చేయలేడా? నిన్ను ఆదుకొనలేడా? నిన్ను ఎందుకు చేయి విడుస్తాడమ్మా? నిన్నెందుకు చేయి విడుస్తాడైనా? నీ పట్ల ఏదైనా చేయగలడు. నమ్ము. నువ్వు నమ్ముకున్న దేవుడు సహాయం చేస్తాడని నమ్ము. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదమ్మా. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన సమయానికి సమయోచితమైన సహాయం చేసి నీకు ఎలా సహాయం చేస్తాడంటే అరుణోదయమునే నీకు సహాయం చేస్తాడంటున్నాడు. అరుణోదయమున సహాయం చేస్తాడు. ఏ విషయాల్లో సహాయం చేశాడో విన్నాం. సమయోచితంగా అంటే సమయానుకూలంగా సహాయం చేస్తాడు. రెండోది అరుణోదయనే సహాయం చేస్తాడు. ఎలా సహాయం చేస్తాడు తెలియాలిగా. ఎలా సహాయం చేస్తాడు విన్నాం. అసలు ఎట్లా తెలుసా? చదువుకొని మళ్ళీ ఒకసారి తెరవండి. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 26వ వచనం. తెరవాలి తొందరగా. దేవుని పోలిన వాడు ఎవరునూ లేరు. ఆయన నీకు సహాయము చేయుటకు ఎలా వస్తానంటున్నాడు? నీకు సమయానికి సహాయం చేయడానికి, అరుణోదయమున నీకు సహాయం చేయడానికి ఎలా వస్తాడంటే ఆకాశవాహుడై నీకు సహాయం చేయడానికి దిగి వస్తాడంటున్నారు ఈ రోజున. ఇంకా మనుషుల మీద ఆధారపడి మాకు ఇంకా సహాయం చేస్తారు, ఇంకా అందిస్తారు, ఇంకా నన్ను ఆదుకుంటారని ఇంకా ఆపేసే నీ ప్రయత్నాలు. దేవుడు నీ పట్ల ఏదైనా చేయగలడు అని నమ్ము. సహోదరికి అరుణోదయమునే సహాయం చేశాడు. సిగ్గుపరచనిచ్చాడా? ఇంట్లో నుంచి వెలివేయపడనిచ్చాడా? సేవకుడికి మొన్న నిందల అవమానాలకు అప్పచెప్పనిచ్చాడా? ఎక్కడ రానీకుండా, చేయి చాపకుండా సమయానికి సహాయం చేశాడు. ఆకాశం వాడు వచ్చి సహోదరికి అక్కడి నుంచి వచ్చి సీతాకుక చిలుకులాగా వచ్చి సహాయం చేశాడు. అరుణోదయమున నీకు చేయలేడా సహోదరి? నీకు చేయలేడా? నువ్వు ఏది కావాలంటే అది నీకు ఇస్తానంటున్నాడు. ఈరోజు నమ్ము. నీకు అరుణోదయమున సహాయం చేస్తాను. ఇంకా అప్పులు ఉన్నాయి, ఇంకా బాధపడ మాకు ఈ రోజున నువ్వు మనుషుల ముందు ఇంకా అప్పులు అయిపోయావు, ఇంకా నాకు బిడ్డలు కలగరు, ఏందయ్యా నా పరిస్థితి, ఇంకా బ్రార్కి ఏడుస్తమేనా జనాల ముందు, ఆపేసేయ్. జనాల ముందు ఏడవడం ఆపేసేయ్. జనాల ముందు సంతోషంగా కాళ్ళు ఎగరేసుకొని తిరుగు. ఎందుకు వీళ్ళకి ధైర్యం? నా దేవుడు సహాయం చేయడానికి నా కోసం వచ్చేసాడు. ఈ రోజున నువ్వు ఎవరి దగ్గర ఏడవాలి? దేవుడు పాదాల మీద పడి నాకు సహాయం చేయయ్యా విసకక ప్రార్థించు. దేవుడు నీ కొరకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు. బాధపడి మాకు ఈ రోజున డోక్రా కట్టాలి, లోన్లు కట్టాలి, అందించలేరు, ఎలా నా పరిస్థితి, ప్రతి నెల ఆదుకుంటున్న దేవుడు ఇంక ముందు ఆదుకోలేడా? ప్రతి నెల ప్రతి విషయంలో నేను ఆదుకుంటూ ప్రతి విషయంలో చేయి చాపకుండా పోషిస్తున్న దేవుడు ఇక ముందు పోషించలేడా? ఇక ముందు నేను ఆదుకోనలేడా? ఇక ముందు నేను గొప్పగా నిలబెట్టలేడా? మన యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయి అంటే చాలా చీప్గా ఉంటాయి, చాలా చీప్గా ఉంటాయి. ఈ అప్పులు తీరిస్తే చాలా ఏట కూడా బ్రతికేస్తాం. అప్పులు తీరడమే కాదు, అనేక మందికి నువ్వు అప్పిచ్చేలాగా చేయదు ఆయన ఉద్దేశం ఈ రోజున. అది ఆయన ప్రణాళిక నీ పట్ల. అది నీ పట్ల చేయాలంటే మనుషుల మీద ఆధారపడడం ఆపేసి నీకు సహాయం చేస్తానంటున్నాడు. మేఘారుడవై వచ్చి ఆకాశం వాహుడవై వచ్చి సహాయం చేస్తానంటున్నాడు. ఏ విషయాల్లో? అరుణోదయం చేస్తానంటున్నాడు. సమయానికి అన్నీ అందించి చేస్తానంటున్నాడు. ఇక లోకం వైపు చూడకుండా దేవుడి వైపు చూసి సహోదరి ప్రార్థించింది, విసకక ఏడ్చింది. చివరి ఎంత గొప్ప ఆమెకైతే చేతులతో వందనాలు కూడా చెప్పొచ్చు. చివరి క్షణం కూడా విశ్వాసంతో నా దేవుడు చేస్తాడు అని నమ్మి ప్రార్థన చేసింది, సహాయం చేశాడు. ప్రతి ఒక్కళ్ళకు ఉండాల్సింది ఏంటంటే దేవుడు సమయానికి మనం అందిస్తాడు ఆ నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం సహాయం నువ్వు పొందే వరకు ఉండాలి. ఉండిందా? ఉంటే ప్రార్థించు. మరి దేవుడు ఎందుకు కనికరింపబడితే మనకు సమయోచితమైన సహాయం చేస్తానంటున్నాడు. మరి ఎలా కనికరింపబడతాం దేవుడు ఎదుట? ఎప్పుడు కనికరింపబడతాం? మనం నిజమైన మారు మనసు కలిగి, నిజమైన పశ్చాత్తాపం కలిగి దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నప్పుడే దేవుడు మనల్ని కనికరిస్తాడు. ఈ రోజున
ఎబినేజర్ అనగా ఒక సహాయపు రాయి. మనకు సహాయం చేయడానికి ఆయన ఆకాశవాహుడై నీ కొరకు నా కొరకు దిగి వస్తున్నాడు. సమయానికి నీకు అందించేవారు ఈ ప్రపంచంలో కానీ నీ ఇంట్లో కానీ ఎక్కడ కనపడరు. సమయానికి అందిస్తాడు. నిన్నెక్కడ సిగ్గుపరచనీయడమ్మా, నిన్నెక్కడ నిందల అవమానాలకు అప్పచెప్పడమ్మా, నిన్ను ఎప్పుడు ఒకరికి చేయి చాపనివ్వడమ్మా. నా దేవుడు నిన్ను తలగా నియమిస్తాడు. నా దేవుడు నిన్ను తలగా నియమిస్తాడు. అప్పులైపోయాం, ఇంకేందయ్యా నా అప్పులు, బాధపడి మాకు. నీకైతే అప్పులు తీర్చడం చాలా కష్టమే. నా దేవుడికి ఒక్క క్షణము చాలు. ప్రార్థించు సహోదరి, విసుకక ప్రార్థించి, విసుకక కన్నీరు కాచు. మనుషుల దగ్గర ఇంత కట్టాలి, ఈ డోక్రా ఎలా కట్టాలని ఏడుస్తే నవ్వుతారు. దేవుడి సన్నిధిలో ఏడు, కన్నీరు కాడు, రోదన చేయి. ఈ గర్భఫలం విషయంలో ప్రార్థన చేయి. నా దేవుడు నా పట్ల సాక్షిగా నిలబెడతాడు, నన్ను సహాయం చేస్తాడు, ఈ సమస్యల నుంచి ఒడ్డెక్కిస్తాడు. పరిష్కారం ప్రార్థన, విసుక ప్రార్థన చేయి. సహాయం అరుణోదయం సహాయం చేస్తానన్నాడు. సమయోచితంగా సహాయం నీ కొరకు ఆకాశంలో నుంచి వస్తానంటున్నాడు. ప్రార్థన చేద్దాం అందరం. స్తోత్రము నాయన, మహాపరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, రోజున వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచేవయ్యా. అవునేసయ్యా, నువ్వు మా కొరకు సహాయం చేయడానికి ఆకాశం వాహుడై మా కొరకు దిగి వస్తావని, అయా నువ్వు సమయోచితమైన సహాయం చేస్తానని, అరుణోదయములే మమ్మల్ని సహాయం చేస్తానని ఎంతో మాతో మాట్లాడావయ్యా. అవునయ్యా, మనుషులు సహాయం వ్యర్థమయ్యా. ఇంతవరకు ఆ మనిషి, మాకు చుట్టాలు, మా బంధువులు, వాళ్ళు వీళ్ళు చేస్తారని ఆధారపడ్డామయ్యా. కాదు ప్రభువా, నీవేనా ఆధారపడి ప్రార్థిస్తున్నామయ్యా. నీ సహాయం మాకు కావాలయ్యా. నువ్వు మమ్మల్ని ఆదుకుంటావు, మమ్మల్ని ఆదరిస్తావు, మమ్మల్ని పోషిస్తావు నాయనా. నీ సహాయం చేత మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ గొప్ప కార్యం ప్రతి బిడల పట్లను జరిగించి ప్రతి బిడని సంగ గొప్ప సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామానికి మాత్రమే మీరు మరింత మహిమ తెచ్చుకునేసయ్యా. మహిమ, ఘనత, ప్రభావం మీరు మాత్రమే పొందిన నజరేతుని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.